కర్నూలు జిల్లాలో వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిప్పగిరి మండలం సంగాలలో వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష తమ్ముడు శ్రీరాములు ఓ కార్యకర్త ఇంటిపై టీడీపీ నేత నాగరాజు దాడికి దిగారు. ఏ కారణం లేకుండా దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు తమ ఫోన్లు లాక్కొని అరెస్టు చేసినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. తమ కార్యకర్తలను తన తమ్ముడి చెయ్యి విరగ్గొట్టి దాడి చేశారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే విరూపాక్షి ధర్నా చేపట్టారు. గాయం తగిన కాపలా కాస్తున్నారా, కొట్టిన కాపలా నేను వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకుని వస్తుంటాను కదా సార్, వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం నన్ను ఎవడు నరకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనో నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినారు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరీ పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేస్తే లే కురువు నా కొడుక, నువ్వు ఏం తిక్కుండవా, నువ్వు ఏం బయట నిన్ను వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఇంకా వీళ్ళ అరాచకాలు దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఇంత అరాచక పరిపాలన ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఆయన అంటే ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఆ కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన వాడు చేస్తున్నాయంటే ఈ జ్యోతమ్మని అడ్డం పెట్టుకొని ఈయన ఇప్పుడే కాదు, దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటారు. నియామకాలు అయితేనేమి, సంఘాలు అయితేనేమి 2 సంవత్సరాలు అయింది. ఇంకా వీళ్ళ అరాచకాలు దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఇంత అరాచక పరిపాలన ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఆయన అంటే ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఆ కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన వాడు చేస్తున్నాయంటే ఈ జ్యోతమ్మని అడ్డం పెట్టుకొని ఈయన ఇప్పుడే కాదు, దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటారు. నియామకాలు అయితేనేమి, సంఘాలు అయితేనేమి. కర్నూలు జిల్లాలో వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిప్పగిరి మండలం సంగాలలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్. కర్నూలు జిల్లా చిప్పగురి మండలంలోని ఈ సంఘాల్లో ఏదైతే ఈ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తుంది. ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని చెప్పి ఇటు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష తమ్ముడు శ్రీరాములు కార్యకర్త ఇంటిపై టీడీపీ నేత నాగరాజు దాడికి దిగారని చెప్పేసి ఇటు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏ కారణం లేకుండా ఇటు దాడి చేశారని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా తమ ఫోన్లో లాక్కుని అరెస్ట్ చేసినట్లు మాత్రం ఇటు వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా టీడీపీ వైసీపీ మధ్య కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే దాడి ఘటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతం అయితే గ్రామంలో పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా తమ కార్యకర్తలను తమతో పాటు తన తమ్ముడి చెయ్యి విరగొట్టాడని చెప్పేసి ఇటు నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటు చిప్పగురి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే విరూపాక్ష అయితే ధర్నా చేపట్టారు. ప్రస్తుతం ఏదైతే ఎలాంటి వివాదాలు లేకుండా పోలీసులు అయితే ఏదైతే స్థానికంగా కూడా అలర్ట్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా అయితే పోలీసులు అయితే చర్యలు చేపట్టారు. థ్యాంక్ యూ సుధాకర్.
ఉండగా వదిలేదే లేదు. సత్యకి రెడ్డి బతుక సారే పంపించండి కేసు పెట్టండి గాయం తగిన కాపలా కాస్తున్నారా, కొట్టిన కాపలా కాస్తున్నారా? ఆ మనిషి మేము నేను ఇంకో మనిషి ముగ్గురు ఉన్నాము. మేము ముగ్గురు ఉన్న దానికి వాడు గురునాథ్ గారు వచ్చి కొడుతుంటే ఓటు చెప్తా వినండి, ఎన్ని మాటలనే వేస్ట్. పొద్దున్న 9 దానికి చూద్దాం, రెడీగా ఉండండి. నేనేం చెప్తున్నాను, ఉండగా వదిలేదే లేదు. సత్యకి రెడ్డి బతుక సారే పంపించండి కేసు పెట్టండి గాయం తగిన కాపలా కాస్తున్నారా, కొట్టిన కాపలా కాస్తున్నారా?